జబర్దస్త్ లో నాగబాబుని అభిమానించే వాళ్ళంతా ఎక్కువగా మెగా ఫ్యామిలీతో అనుబంధాన్ని మెయింటైన్ చేసేవారే. టాలీవుడ్ కమీడియన్ ఆలీ, పోసాని లాంటి వాళ్లకు వైసీపీకి అనుకూలంగా పదవులని అనుభవిస్తూ భజన చేస్తుంటే, జబర్దస్త్ కమీడియన్స్ మాత్రం ఎలాంటి పదవులు ఆశించకుండా పవన్ కళ్యాణ్ జనసేనకి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే హైపర్ ఆది గ్రౌండ్ లోకి దిగిపోయి జనసేన తరపున పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. ఇక ఇప్పుడు గెటప్ సీను, ఆటో రాంప్రసాద్ లు కూడా ప్రాపర్ గా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి జనసేన తరపున ప్రచారానికి దిగారు. పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారంటూ వారు ప్రచారం చేస్తున్నారు. మెడలో జనసేన జెండాలతో మహా బిజీగా కనిపిస్తున్నారు. పవన్ ని గెలిపించే వరకు నిద్రపోమని చెబుతున్నారు. ఆది అయితే ఇంటింటికి తిరిగి జనసేనకి ఓటేయమంటున్నాడు. అనకాపల్లిలో కొనతాలని జనసేన నుంచి గెలిపించాలని ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రేణులు ఇంటింటికి వెళ్లి వీధుల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. మరోపక్క జబర్దస్త్ మాజీ కమీడియన్ కిరాక్ ఆర్పి ఎప్పటి నుంచో నాగబాబు, పవన్ కళ్యాణ్ కి జై కొడుతూ వైసీపీ నేతలని, ముఖ్యంగా విజయసాయి రెడ్డిని ఇంటర్వ్యూలో చీల్చి చెండాడుతున్నాడు. బుల్లితెర కమీడియన్స్ ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ వెనుకే కనబడుతున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన గెలుపు ఖాయమంటూ వారు ఎన్నికల బరిలో పోరాటం చేయడం మొదలుపెట్టారు. మరి కమీడియన్స్ ప్రచారం పవన్ కి ఎంత హెల్ప్ అవుతుందో చూడాలి.